హలో అండి, ఈరోజు మా వీడియో ఏంటంటే గుల్బర్గా నుండి మా ఫ్రెండ్స్ వచ్చారు. సో ఈరోజు మేము తినే మీల్స్ జవారీ రోటీ ఎలా చేస్తుందో మా ఫ్రెండ్ ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తాను. చివరి వరకు చూడండి. रोटी है जवारी रोटी, जवारा रोटी। इसमें क्या डालते हैं? जवारी और थोड़ा राइस पाउडर। राइस पाउडर थोड़ा राइस हो ना अभी? नहीं नहीं नहीं, नहीं। अभी वो मिक्स होके आटा। ओके ओके। ये मिल्क डालते हैं? नहीं नहीं नहीं, क्या ये पानी क्या डालना। होना? पानी है। हाँ। अरे हुआ हुआ, हाँ, देखो। वो वैसा होना। गरम। बंद करना। हाँ अभी आप। ये पानी इसमें डालना। हाँ ये आटा में डाल ओके तो रोटी अच्छा से होगा। बस होता है। बंद करना। हाँ हाँ। चमकते से देखो गुलबर्गा देखो रोटी। गुलबर्गा रोटी। हाँ हाँ। और अभी डालो। और थोड़ा डालो। अरे बस है। ये चले जाते हैं ना? नहीं जाते नहीं जाते, ठीक है। हाँ। मिक्सर हाँ। ये थोड़ा स्पून है, ये देखो हैं? अच्छा। चलते हैं। ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడే మనకి ఏ పనైనా వస్తుంది కదా. गरम पानी है ना? हाँ। कुछ गरम रहते हैं। गरम रहते तो रोटी अच्छा आता। रोटी अच्छा आता है। मैं चपाती का जैसा बनाते मेरे को नहीं आते ना। వేడిగా ఉండటం వల్ల చేయి పెట్టలేక స్పూన్ పెట్టి తిప్పాల్సి వస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లా వంట బండి ఉంటుంది కదా, దాని మీదే చేస్తారు. మనం నేనైతే చపాతీ ఇలాగే చేస్తాను. జొన్న పిండి కదా, ఎంత కావాలో అంతే కలుపుకోవాలంట. చపాతీ పిండిలాగా ఎక్స్ట్రా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం ఇవన్నీ కాదంట, ఎంత కావాలో అంతే కలుపుకోవాలని చెప్తుంది. వచ్చిన వాడికైతే పని ఈజీ, రాని వాడికే కష్టం. ఏమంటారు మీరు? ఇలా అయితే చాలా బాగుంది. ఇంకొక విషయం చెప్పటం మర్చిపోయాను, ఈ సౌండ్ అయితే నాకు భలే ఇష్టం. गुलबर्गा रोटी है। गुलबर्गा वाइब्स हवा इधर का। शुगर पेशेंट के लिए अच्छा सिस्टम। हाँ चपाती रोटी ऐसा बनाना। चपाती राइस सेम दिखा रहे सिस्टर। हाँ दैट ग्लूकोमन हाँ हाँ हाँ, सेम। लेकिन ये रोटी बहुत अच्छा। ये जवारी में 2 कलर्स रहते ना? हाँ और एक रहता कुछ वाइट कलर और वाइट कलर येलो येलो कलर। वाइट ले। अरे अच्छा है, मेरे को ऐसा नहीं आते। మొత్తం చేసిన తర్వాత చాలా ఈజీగా చేత్తోనే ఇలా తీసి పెనం మీద వేస్తున్నారు. ఆ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ తీసేస్తారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బట్ట తడిపి ఆ తడి బట్టతో పైన ఎక్స్ట్రా ఉన్న పౌడర్ అంతా తీసేస్తున్నారు. ఇప్పుడు ఆ పౌడర్ ఉంటే ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. వీళ్ళైతే భలే ఈజీగా చేస్తున్నారండి. నాకైతే ఏదో చపాతీ చేస్తా కానీ ఇదైతే చాలా కష్టం. చూడండి వాళ్ళు ఫటాఫటా ఎన్ని చేశారు. మాకు రైస్ ఎట్లాగో వీళ్ళకి ఈ జవారీ రోటీ అదే టైపు. బాగుంది కదా. अरे वाओ। సో తినటానికైతే రెడీ అయిపోయిందండి. మేము అన్నీ అరేంజ్ చేస్తున్నాము, అన్నీ తీసుకెళ్ళి హాల్లో పెట్టుకుంటాము. ఇది బ్రేక్ఫాస్ట్ రెండు కలిపి ఒకటే మీల్. ఆయకుడం వేసి ఏమంటారు? బ్రంచ్. లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు కలిపి బ్రంచ్ అంట. ఆయకుడం, పప్పు మెంతం కూర, బీరకాయ మెంతం కూర, పాయా చార్, పాయా. ఓకే, రైస్ బీ హోనా, ఎందుకంటే బయటకు వెళ్తున్నాం అందుకని. చికెన్, ఇది అసలైన ఫేవరెట్ జవారీ రోటీ. ఓకే, ఇప్పుడు ఇవి తింటున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు మాలాగా ఒక్కొక్క కూర అలా తినరు. వీళ్ళకి 4-5 వెరైటీలు కర్రీస్ కావాలి. ఇది సంగతి. సుమా ఓ కివి डालना। हां स्वीटी नी प्लेट करी। स्वीटी नी प्लेट है और एक दो। और एक होना देखो टेस्ट।
बहुत अच्छा है మాలాగా కాదండి వీళ్ళు 4-5 వెరైటీలు అలాగే వండుకుంటారు, తినటం కూడా అలాగే తింటారు. वो नहीं खाए तो हमको देना